ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరికొద్దిసేపట్లో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ ను విచారించబోతుంది. 10 మంది ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేల పైన అనర్హత పైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే మిగతా వారి పైన అదేవిధంగా కొత్తగా అంటే ఈ గతంలో సుప్రీంకోర్టు గడువు విధించినప్పటికీ ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటూ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దాఖలు చేసినటువంటి కేటీఆర్ అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విచారించబోతున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోగా తాము నిర్ణయం తీసుకోలేము, మరి కొంత సమయం కూడా కావాలంటూ స్పీకర్ తరఫున కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి మెయిన్ పిటిషన్ తో పాటు ఈ కంటెంప్ట్ పిటిషన్, స్పీకర్ మరికొంత గడువు కోసం దాఖలు చేసినటువంటి మరో పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. ఇంటర్ వెకేషన్ తర్వాత తొలిసారి ఈ ఫిరాయింపుల కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.